కాబోయే సిమ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జగనే రావచ్చన్న. కానీ ఇప్పుడైతే ఐకమత్యంతో వస్తుంది కదా, చంద్రబాబు, బీజేపీ, ఇలా పవన్ కళ్యాణ్ వస్తూ ఉంటారు. అయితే గట్టి పోటీ అయితే ఉండొచ్చన్న. మేబీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కదా, అంటే అక్కడ అభివృద్ధి ఎలా ఉందని చెప్పుకోవచ్చా? అభివృద్ధి పరంగా అయితే బాగానే ఉందన్న. జగన్ పరంగా ఈ అన్ని పథకాలు కానీ అన్ని బాగానే ఇస్తున్నాడు. కానీ ఆ పథకాలు అనేవి మధ్యలో అది ఫీజు రింబర్స్మెంట్ అని అవి కొన్ని చూసుకోవాలి మామూలుగా. అంటే అన్న ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం భావిస్తున్నారంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా, సో మళ్ళీ మేము ఇంకొక 10 స్థానాల్లో మళ్ళీ మేమే గెలుస్తామంటున్నారు. నిజంగా అలా ఉందంటారు ఏపీలో పరిస్థితి? అంటే మనం అయితే చెప్పలేమన్నా, కన్ఫర్మ్ అయితే గెలుస్తాడని కూడా అది చెప్పలేమన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులు వచ్చారు కదన్నా, ఎలా ఉండబోతుంటారు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ ఎన్నికల్లో? ఇప్పుడైతే 34 సీట్లు 24 సీట్లు ఏమి ఇస్తానంటున్నారు కదా. కొన్ని విలేజ్ల్లో ఉంటుంది కదా పలుకుబడి అనేది మామూలుగా. మేబీ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేము. అది మ్యాక్సిమం అయితే కొద్దిగా బలంగా వస్తున్నారు కాబట్టి టీడీపీ, జనసేన వాళ్ళకే కొద్దిగా ప్రిఫరెన్స్ అయితే మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాను. చూసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి ఎంతోమంది యువత ఇక్కడ వచ్చేసి ఉద్యోగ అవకాశాల కోసం అని చెప్పేసి ఈ యొక్క స్టడీ కోసం కూడా అమీర్పేట డివిజనల్ ప్రాంతంలో తిరుగుతున్నారు. అంటే నిజంగా అక్కడ ఈ యొక్క డెవలప్మెంట్ అనేది లేదని చెప్పుకోవచ్చు. ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ అనేది అసలు జీరో అన్న. మన ఏపీలో అయితే 0% అసలు డెవలప్మెంట్ అసలు లేని కూడా లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సినంత అవసరం ఏంది? ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్ రావాల్సిన జాబ్కి వస్తుంది కదా. అదే మన ఆంధ్రాలో ఉంటే మనం అక్కడే చేసుకుంటాం కదా. ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉండదు కదా. మన కానిస్టేబుల్ వదిలేరు, అది ఇప్పుడు 1 ఇయర్ దాకా 1 ఇయర్ పట్టింది కానీ ఇంకా దానికి ఈవెంట్స్ జరగలేదు, మళ్ళీ మెయిన్స్ జరగలేదు, ఎగ్జామ్స్. అదేదో అవి గవర్నమెంట్ జాబ్స్ వదులుతున్నారు కానీ వాటిని పట్టించుకునేది ఎవరు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడన్నా మీరు అన్నట్టు బాబు గారు కనుక వస్తే, అంటే మీరు అన్నారు కదా పొత్తు గట్టిగా ఉంది కదా, వస్తే బాబు వస్తారంటున్నారు కదా, ఇన్ కేసు బాబు వస్తారన్న ఆంధ్ర భవిష్యత్తు మారబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మనం ఏం చెప్పలేమన్నా. అది వాళ్ళు ఇచ్చే అమలను బట్టి, పథకాలను బట్టి మార్చే. అంటే ఇప్పుడు ఆ హైదరాబాద్ డెవలప్ చేశారంటున్నారు బాగునే, అలానే వస్తే అది అక్కడ కూడా మార్చొచ్చు, చెప్పలేము. మనం అయితే డెవలప్మెంట్ చేయొచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు డెవలప్మెంట్ అంటే ఏ సెక్టర్ని డెవలప్ చేస్తే, అంటే దేన్ని ముందడుగు వేసేసి డెవలప్ చేస్తే మన ఇండియా కానీ స్టేట్ కానీ? ఇప్పుడు మన ఏపీ నుంచి హైదరాబాద్ ఎందుకు వస్తున్నామన్నా? ప్రతి ఒక్కరు ఐటీ జాబు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అలా అంటే జాబ్ పరంగా వస్తారు. అదే మన ఏపీలో ఉంటే అక్కడ ఐటీ పరంగా బాగా డెవలప్ చేస్తారని అదొక వేస్తాను అంతే. గవర్నమెంట్ జాబ్స్ అలా ఇంప్రూవ్ చేస్తే ఉంటే బాగుంటుందని. అన్న మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఉచిత పథకాలు మంచి అంటారా, లేదంటే ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ మంచి అంటారా? ఫ్రీగా ఇచ్చే స్కీమ్సే బాగా ప్రిఫర్ చేస్తారన్న ఎవరైనా. ఉద్యోగాలు ఇచ్చేదే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు. ఆంధ్రలో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదన్న, ఎలా ఉండబోతుంది అంటారు? ఇన్ కేసు మీరు అన్నట్టుగా టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఎన్ని స్థానాలతో వస్తుంది? ఎన్ని స్థానాలు అంటే మనమైతే ఒక 100 వస్తుంది అన్న ఈజీగా. 175కి 100 ఈజీగా వస్తుంది. ఎవరైతే ఆంధ్రలో యువత ముందుకొచ్చి ఓటేస్తున్నారో వాళ్ళకి మీరు ఒక సందేశాన్ని ఇవ్వాలంటే ఏమి ఇస్తారన్న? సందేశం అంటే వాళ్ళు అభివృద్ధిని బట్టి ఓటేసుకోవాలన్న. అంటే ఒక పేరెంట్స్ చెప్పారని, తల్లిదండ్రులు చెప్పారని వాళ్ళు ఓటేసుకుంటే వాళ్ళే ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో కూడా. అది మనకి ఒకరు వచ్చారంటే వాళ్ళు పథకాలు అనేది అమలు చేస్తూ ఉంటే వాళ్ళు నమ్మి వేస్తే ఓటేస్తే ఇబ్బంది ఉండదు. ఎవరో ఇంట్లో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని ఓటేసుకుంటే తర్వాత నష్టపోయేది మనమే. అలా రీసెంట్గా చూసుకున్నట్టయితే బాబు గారిది స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జైలు పంపడం జరిగింది. అంటే ఇది ఏ విధంగా భావించవచ్చున్నా, అంటే గతంలో జగన్ గారు కూడా జైలుకి వెళ్ళొచ్చారు, అంటే ఒక రివెంజ్ అని చెప్పుకోవచ్చా, లేదంటే బాబు గారు నిజంగానే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో తప్పు చేశారంటే? అది తప్పు చేస్తే ఎవరైనా జైలుకి పోతారన్న తెలిస్తే. వ్యతిరేకంగా అదే అతను వెళ్ళారు కాబట్టి, జగన్ వెళ్ళాడు కాబట్టి ఇతను కూడా పంపించాలి కాబట్టి పంపిస్తారు. అలా రివెంజ్ ఆల్మోస్ట్ రివెంజ్ లాగా తీసుకోవాలని. సో ఎలా ఉండబోతుందంటారన్న ఎన్నికల్లో ఆంధ్రాలో ఉనికి ఎలా ఉండబోతుంది? ఒక విధంగా మనం ఆంధ్ర ఎన్నికలు అంటే ఆంధ్రాలో రాజకీయం అంటే కమ్మ కాపు రెడ్ల రాజకీయం అంటారు, నిజంగా అలా కుల ఉందంటారు? అంతే అన్న. అది కూడా అది క్యాస్ట్ ఫీలింగ్ పరంగా రాజకీయాలు వస్తున్నాయి ఇప్పుడు. ఎటువంటి నాయకుడు ఉంటే ఈ యొక్క రాష్ట్రం అని ఎలా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు? ఎటువంటి నాయకుడు అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు? అంటే ఎటువంటి లక్షణాలు అంటే ఇంకా ప్రజలకు మంచి చేసేవాడు అయితే ఎవరు వచ్చినా అందరూ అంటే మంచిగా అనుకుంటారన్న. అంటే ఇలా వస్తారు, పథకాలు ఇస్తారు, దాన్ని అమలు చేయకుండా ఉంటే ఎవరు వచ్చినా వేస్ట్ అన్న. చంద్రబాబు వచ్చినా, జగన్ వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, ఇంకా నలుగురు ఎవరైనా వచ్చినా కూడా వేస్ట్. అది ఇంకా కేపాల్ లాంటి వాళ్ళకి ఓటేసుకున్నా కొద్దిగా ఇంకా ప్రభుత్వం అది రాజధాని రాదు, ఏది ఉండదు. ఇంకా మీరు అన్నట్టుగానే రాజధాని అన్నారు కదా, ఈరోజు కనీసం ఒక రాష్ట్రానికి రాజధాని లేదంటే అది ఆంధ్ర అని చెప్పేసి ఏలెత్తి చూపేటువంటి పరిస్థితిలో ఆంధ్ర ఉంది. ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఇప్పుడు నిజమే కానీ అది ఏలెత్తి చూపించడమే కదా. ఇప్పుడు మనకు 3 రాజధానులు పెట్టారు, అది కూడా కన్ఫర్మ్ లేదు 3 రాజధానులని. ఇప్పుడు అమరావతి అది రాజధాని. అసలు మనకి ఇప్పుడు మన ఆంధ్రాలో రాజధాని, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, తెలంగాణ, దానికి రాజధాని. మనకి ఏపీకి వస్తే కనీసం రాజధాని పేరు చెప్పుకోవడానికి కూడా లేదు, ఏ రాజధాని అని కూడా. ఎవరైనా అడిగినా కూడా సిగ్గుసేటుగా ఉంటుంది. నిజంగా జగన్ గారి ప్రభుత్వంలో ఈ యొక్క 3 రాజధానుల విషయంలో తప్పు జరిగిందంటారా? ఆల్మోస్ట్ తప్పు జరిగిందన్న. ఇప్పుడు అమరావతి చంద్రబాబు డెవలప్ చేశాడని కేవలం ఆయన వ్యతిరేకంతోనే, అంటే జగన్ ఆయన వ్యతిరేకం మీదే వేరే దాన్ని అలా ఎంచుకున్నారు. అది చాలా తప్పు అన్నది మామూలుగా.